రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మనోధైర్యం సడలకుండా భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ తెలిపారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఎన్జీఓ హోంలో విద్యాసాగర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజానికి మనుగడ లేదని అన్నారు. మహిళా ఉద్యోగుల కృషి, నాయకత్వం, ప్రతిభ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం మరియు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్ పై ఉన్న వయో పరిమితిని తొలగించి అర్హులైన ఉద్యోగులకు వర్తింపచేసేలా ఉత్తర్వులు జారీ చేయించామని తెలిపారు. అలాగే మెడికల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ వర్తింపచేసేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 4, 5, 6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా పోటీలు, 5వ తేదీన దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6వ తేదీన గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తామని చెప్పారు. మార్చి 9వ తేదీన రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలను సన్మానించడంతో పాటు విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడానికి ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని మహిళా ఉద్యోగులంతా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో వాళ్ళ జిల్లాల్లో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున కండక్ట్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మహిళలకి మరి స్పోర్ట్స్లో కానీ, సంగీత నృత్యాలు కానీ పోటీలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఇక్కడ విజయవాడలో మరి 4, 5 తారీఖుల్లో మరి 6వ తారీఖు కూడా మరి మహిళా ఉద్యోగులకు పెద్ద ఎత్తున మరి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో మరి ఎన్జీఓ హోంలో పెద్ద ఎత్తున ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మరి కరపత్రాన్ని కూడా ఇప్పుడే రిలీజ్ చేయడం అనేది జరిగింది. మహిళా ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే రాజధానిలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని మరి అన్ని జిల్లాల్లో మార్చి 8వ తారీఖున, అట్లాగే ఇక్కడ విజయవాడలో మార్చి 9వ తారీఖున ఎన్జీఓ హోమ్ సమావేశ మందిరంలో జరిగే మరి ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ దీనికి కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున హాజరై మహిళా స్ఫూర్తిని ఈ కార్యక్రమం నింపాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా ఉద్యోగులకి, ముఖ్యంగా మహిళా ఉద్యోగులందరికీ మనవి చేస్తున్నాం. ఏదైతే 2026 ఉమెన్స్ డే మార్చి 8న జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎంతో వేడుకగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ మా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జనరల్ సెక్రటరీ వారితో కరపత్రాన్ని కూడా విడుదల చేయించుకోవడం జరిగింది. అయితే మేము ప్రధానంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మహిళా ఉద్యోగులు 2 లక్షల మందికి బెనిఫిట్ వచ్చే విధంగా కూడాను మనకి సీసీఎల్లో చైల్డ్ కేర్ లీవ్లో ఏదైతే క్యాప్ ఉందో క్యాప్ను తొలగించేసి మాకు ఇది ఇవ్వటం జరిగింది. అందరికీ ఉపయోగపడింది. మహిళా తల్లులు అందరూ కూడాను దానికి కృతజ్ఞతలు ఉన్నామనేసి వారందరి తరఫున మరి మా రాష్ట్ర ఏపీ ఎన్జీఓస్ ఉమెన్ తరఫున మేము సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే మరి రేపు జరగబోయేటటువంటి 4th, 5th, 6th జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో ఆటల పోటీలు, అలాగే పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిలో కూడాను ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలని, అలాగే మన ఎన్జీఓస్ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రైజెస్ కూడాను ఘనంగా తీసుకొని వెళ్ళాలని కూడాను మేము మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు మేము సీసీఎల్ అది వయోపరిమితిని తొలగించుకోవడం జరిగింది.
అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో 35 క్యాజువల్ లీవ్స్ తీసుకుంటున్న వాళ్ళు మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను స్పెషల్ క్యాజువల్ లీవ్ 5 days తీసుకోవడం కూడా జరిగింది. మరి రాబో రోజుల్లో మేము తీసుకున్నటువంటి ప్రతి ఆఫీసులోనూ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనేది కంపల్సరీగా ఉండాలని, అలాగే మరి ప్రతి ఆఫీసులోనూ మదరు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చుకునే విధంగా కూడాను కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేయాలనేటటువంటి మహిళలకు ఉపయోగపడేటువంటి మహిళా సంక్షేమం గురించి ఆలోచిస్తూ మేము ముందుకు వెళ్తూ ప్రణాళికను తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈ విషయాన్ని అందరికీ కూడాను తెలియజేస్తాం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరం మరి ఏటా చేసుకునే సంబరాల్లో మరి ముఖ్యంగా ప్రత్యేకమైన ఈ సంవత్సరం మాకు మహిళా ఉద్యోగులకి మరి ప్రభుత్వం వారు చైల్డ్ కేర్ లీవ్ క్యాప్ తొలగించి మా జీవితాల్లో ఆనందం నింపినందుకు, అలాగే అన్ని విషయాలు కూడా మాతో ఉండి మా వెనకాతలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర నాయకత్వానికి ఈ సభాముఖ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.